ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे రిపీట్ చేయండి. జయ శ్రీ కృష్ణ जय जय श्री श्री कृष्ण कृष्ण చైతన్య चैतन्य चैतन्य ప్రభు నిత్యానంద प्रभु प्रभु नित्यानंद नित्यानंद శ్రీ అద్వైత श्री श्री अद्वैत अद्वैत గదాధర गदाधर శ్రీవాసాది श्रीवासादि श्रीवासादि గౌర భక్త వృంద गौर गौर भक्त भक्त वृंदा वृंद హరే కృష్ణ हरे हरे कृष्ण హరే కృష్ణ हरे कृष्ण కృష్ణ కృష్ణ कृष्ण 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 హరే హరే हरे 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 హరే రామ हरे हरे राम राम హరే రామ हरे हरे राम राम రామ రామ राम 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 హరే హరే हरे 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 అయితే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు కదా, తన పుత్రులు మాటి మాటికి మాయమైపోవడంతో తను ఏం చేస్తారు, క్షత్రియుడిని నిందిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అలా ఎప్పుడైతే క్షత్రియులను నిందించడాన్ని అర్జునుడు వింటాడో, అర్జునుడు ఏమనుకుంటాడంటే క్షత్రియుల పైన విశ్వాసాన్ని కలిగించడానికి నేను ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడిని తిరిగి అప్పగిస్తాను అని అర్జునుడు అనుకుంటాడు. కాబట్టి ఒక ప్రామిస్ చేస్తాడు అర్జునుడు, ఒకవేళ నీ పుత్రుడిని కానీ నేను తీసుకుని రాలేకపోతే నేను అగ్నిలోకి ప్రవేశిస్తాను అని చెప్తాడు అర్జునుడు. అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క పత్నికి ఇంకొక కుమారుడు జన్మించేటప్పటికి వెంటనే తను అర్జునుడిని తలుచుకుంటాడు. అర్జునుడు కూడా ఏం చేస్తాడంటే ఆ తన అస్త్రాలను వాటన్నిటిని సిద్ధం చేసుకొని ఆ ప్రదేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా తను తన కృష్ణుడిని కాకుండా శివుడిని గుర్తు తెచ్చుకుంటాడు, శివుడిని తలుచుకుంటాడు, కృష్ణుడిని మర్చిపోతాడు ఆ సమయంలో. ఎందుకంటే అర్జునుడు తన వీరత్వాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాడు కదా, దాంతో కృష్ణుడిని మర్చిపోతాడు. ఏం చేస్తాడంటే తనకు తెలిసిన విద్యలన్నింటితో ఒక బాణాలతో ఏం చేస్తాడంటే ఆ రూఫ్ అంతటిని కప్పేస్తాడు. ఎక్కడైతే ఆ శిశువు ఉంటారో ఆ శిశువు పైన ఉండే రూఫ్ అంతటిని కవర్ చేసేస్తాడు బాణాలతో అర్జునుడు. అయినా సరే ఆ బాణాలు ఇంకా ఆ శిశువు ఇద్దరు మాయమైపోతారు. దాని తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే అర్జునుడిని నిందిస్తాడు, నువ్వు ప్రమాణం చేసావు, నేను అప్పటికే చెప్పాను నీకు, కృష్ణుడు ఉన్నాడు ఈ రాజ్యంలో, కృష్ణుడు రక్షించలేకపోయాడు, బలరాముడు రక్షించలేకపోయాడు, ఉగ్రసేనుడు రక్షించలేకపోయారు, ఇంత గొప్ప వీరులు ఎవరు రక్షించలేకపోయారు, నువ్వు ఎలా రక్షించగలవు అని నేను నీకు అప్పటికే చెప్పాను. అయినా సరే నువ్వు నీ గాంధీవం పైన అతి నమ్మకాన్ని కలిగి ఉన్నావు అని ఆ బ్రాహ్మణుడు నిందిస్తాడు అర్జునుడిని. అయితే అర్జునుడు ఏం చేస్తాడంటే ఎన్నో లోకాలను తిరుగుతాడు. యోగులకు ఒక శక్తి ఉంటుంది, ఏంటంటే వాళ్ళు ఇతర లోకాలకు కూడా వెళ్ళగలుగుతారు. అదే విధంగా ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడి యొక్క కృప చేత దాన్నంతటిని సిద్ధించుకొని ఉంటాడు. ఏం చేస్తాడంటే పాతాళ లోకానికి వెళ్తాడు, స్వర్గలోకానికి వెళ్తాడు, చంద్రలోకానికి వెళ్తాడు, యమలోకానికి వెళ్తాడు, పితృలోకానికి వెళ్తాడు, ఇలా చాలా లోకాలకు తిరుగుతూ ఉన్నాడు. చివరికి బ్రహ్మలోకానికి కూడా
అర్జునుడు ప్రవేశిస్తాడు. అక్కడ కూడా తను శిశువుని అక్కడ కూడా శిశువు కనపడాడు. అయితే చూడండి, బ్రహ్మలోకానికి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు. కానీ అర్జునుడు ఎలా వెళ్ళగలుగుతున్నాడు? కేవలం కృష్ణుని యొక్క కృప వల్ల మాత్రమే. ఏ యోగులు కూడా బ్రహ్మలోకానికి చేరుకోలేరు. అటువంటిది అర్జునుడు చేరుకున్నాడు. అయితే ప్రామిస్ చేస్తాడు కదా, ఒకవేళ తన పుత్రుల్ని తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఇవ్వలేకపోతే అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పాడు కదా. దాంతో ఏం చేస్తాడంటే అగ్నిలో ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. ఇంతలో కృష్ణుడు అర్జునుడి యొక్క మంచి మిత్రుడు కదా. పైగా అర్జునుడు కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు. ఎప్పుడైనా భక్తులు అప్పుడప్పుడు ఏమైనా తప్పులు చేసినా సరే కృష్ణుడు దాన్ని క్షమిస్తాడు. ఇక్కడ అర్జునుడు చేసిన పొరపాటేంటి? కృష్ణుడిని మర్చిపోయాడు. అది అర్జునుడు చేసిన పొరపాటు. అయినా సరే కృష్ణుడు ఎప్పుడు అర్జునుడిని మర్చిపోడు. సెల్లింగ్ నడుపుకోవాలి. కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడి వద్దకు వెళ్తాడు. ఇలా నువ్వు ఇటువంటి పిచ్చి పనులేమి చేయొద్దని అర్జునుడిని మందలిస్తాడు. ఇలా మూర్ఖులలాగా ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు అని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వ్యక్తులు మూర్ఖులు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనకి. మన శరీరాన్ని త్యాగం చేసుకోవడం అనేది అది సరైన విధానం కాదు. ఏదైనా ఒక సమస్యకు అది సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ శరీరం ఎవరిది? కృష్ణుడిది. ఈ శరీరాన్ని కృష్ణుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే అది కూడా మానవ రూపంలో ఉండే శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రత్యేకంగా తన గురించి అధ్యయనం చేసుకోవడానికి, కృష్ణుడు గురించి తెలుసుకొని తర్వాత కృష్ణలోకానికి తిరిగి వెళ్ళిపోవడానికి ఈ శరీరాన్ని మనకి కృష్ణుడు అందిస్తున్నాడు. పైగా ఇది మనది అనేటప్పుడు మాత్రమే దీన్ని అంతం చేసే హక్కు మనకు ఉంటుంది. ఈ శరీరం మనది కానప్పుడు దాన్ని అంతం చేసేందుకు మనకి ఎటువంటి అర్హత అనేది ఉండదు. కాబట్టి ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. అలా ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి వివరిస్తారో దాని తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే తన యొక్క రథాన్ని పిలిపిస్తాడు. దాని తర్వాత అలా భూమి నుండి పైభాగానికి వెళ్తూ ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ ఆ శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రప్పించడానికి కృష్ణుడికి ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం లేదు. తన దగ్గరికి ఆ శిశువులు రాగలరు. కృష్ణుడు రప్పించుకోగలడు. అయినా సరే ఇక్కడ కృష్ణుడు ఎందుకు తను స్వయంగా కృషి చేస్తున్నాడు అంటే కృష్ణుడు ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నాడు కదా. అలా అని చెప్పి మాయాదేవి చేత ప్రభావితుడు కూడా కాలేదు. కానీ సామాన్య మానవుడు చూడండి, ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే కృషి చేస్తే గాని ఫలితాన్ని పొందలేడు. అదే విధంగా ఇక్కడ కృష్ణుడు దేవాది దేవుడు అని అందరికీ తెలియదు. అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. మిగతా వారు కృష్ణుడిని ఒక గొప్ప మానవుడు అని అనుకుంటారు. అంటే ఇక్కడ మానవ పాత్రను పోషిస్తున్నాడు. అలా అని కృష్ణుడు ఇక్కడ మనిషి కాదు, భగవంతుడే. మాయ చేత ప్రభావితుడు కూడా కాలేదు. అయినా సరే సాధారణ మానవుల వలె ప్రవర్తిస్తుంటాడు. కాబట్టి ఇలా భూమిపై నుండి నార్త్ వైపు వెళ్తాడు. అలా
ఎప్పుడైతే ఇక్కడ చూడండి, అర్జునుడు తను చాలా శక్తివంతులు అని చెప్పుకున్నాడు కదా. మాట్లా ఆ, బ్రాహ్మణుడితో మాట్లాడేటప్పుడు మొదటిసారి ఎప్పుడైతే బ్రాహ్మణుడితో మాట్లాడతాడో అప్పుడు అర్జునుడి యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయంటే, కృష్ణుడి కంటే నేను గొప్పవాడిని అన్నట్టుగా అర్జునుడు తెలియజేస్తాడు. కానీ ఇక్కడ కృష్ణుడు ప్రూవ్ చేస్తున్నాడు, అందరికంటే గొప్పవాడు ఎవరంటే కృష్ణుడు మాత్రమే. కృష్ణుడి కంటే ఉన్నతుడు ఎవ్వరూ లేరు. అయితే మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ శిశువుని రక్షించలేదు కృష్ణుడు? ఎందుకంటే అది తన ఇష్టం. కృష్ణుడు ఏది చేయాలా అనేది ఎవరు నిర్ణయించరు. కృష్ణుడే తను నిర్ణయించుకుంటాడు, తను ఏం చేయాలా ఏం చేయొద్దు అనేది తన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది, తన కోరిక పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు అర్జునుడితో పాటు కృష్ణుడు అలా ఉమ్, భూమిని దాటేస్తూ ఉంటాడు. అలా పైకి వెళ్తూ వెళ్తూ ఉండేటప్పుడు మనకి అక్కడ భౌతిక ప్రపంచం అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మనకు ఒక లేయర్ అనేది ఉంటుంది. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. భౌతిక ప్రపంచానికి వెలుగు ఎవరి వల్ల వస్తుంది అంటే సూర్యుడి వల్ల వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటేనా లేయర్ ఏదైతే ఉంటుందో అక్కడ సూర్యకాంతి అనేది ఉండదు. అది భౌతిక లోకాల అన్నిటి తర్వాత ఉండే లేయర్ అది. అక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంటుంది. అయితే సాధారణ గుర్రాలు ఏవైతే ఉంటాయో అవి చీకటిలోకి ప్రవేశించలేవు. కానీ కృష్ణుడి యొక్క గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవి చీకటిలో కూడా ప్రవేశించగలిగే శక్తి ఉంది. అయినా సరే అవి చీకటిలోకి ప్రవేశించవు. ఎందుకు అంటే అవి కూడా సాధారణ గుర్రాల పాత్రని పోషిస్తున్నాయి కాబట్టి. సాధారణ గుర్రాలేవి భౌతిక ప్రపంచాన్ని దాటలేవు. కానీ అవి కృష్ణుడి యొక్క గుర్రాలు కదా, కాబట్టి వాటికి ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ గుర్రాల పేర్లు ఏమని చెప్తున్నారంటే శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, బలాహక. ఇవి ఆ 4 గుర్రాలు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే తన యొక్క సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రాన్ని ఆ పొర ఏదైతే ఉంటుందో, చీకటిగా ఉండే ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ తన సుదర్శన చక్రాన్ని ఉంచుతాడు కృష్ణుడు. ఆ సుదర్శన చక్రం అనేది ఎంతో వెలుగుని అందిస్తుంది. అక్కడ ఉండే చీకటంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. సుదర్శన అనే పదానికి అర్థాన్ని ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తారు. సు అంటే చాలా చక్కగా, దర్శన అంటే చూడగలిగేది, అంటే చాలా చక్కగా చూడగలం. దేని ద్వారా అంటే సుదర్శన చక్రం ద్వారా. అక్కడ మనకి చీకటి అనేది ఇంకా కనిపించదు. అలా ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత బ్రహ్మజ్యోతిని చేరుకుంటారు కృష్ణుడు ఇంకా అర్జునుడు. అంటే ఇక్కడ కృష్ణుడు తన కృపతో అర్జునుడిని సశరీరంగానే బ్రహ్మజ్యోతి వరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అర్జునుడికి, ఇదిగో ఈ కాంతి ఏదైతే ఉంటుందో ఇదంతా నా యొక్క దేహ కాంతి అని కృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే కృష్ణుడికి రూపం లేదు అని నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వారు ఏమనుకుంటారంటే మరణించిన తర్వాత కృష్ణుడిలో ఐక్యమైపోతాం అని వారు అనుకుంటారు. కానీ కృష్ణుడిలో ఐక్యం అవ్వడం అనేది సాధ్యం కాదు.
కృష్ణునికి రూపం లేదు, కృష్ణుడు ఒక జ్యోతి రూపంలో ఉంటాడు అని వారు అనుకుంటారు. నిజానికి అది ఒక శక్తి, కృష్ణుడి యొక్క ఒక శక్తి, అది బ్రహ్మజ్యోతి అనేది. కానీ ఆ కృష్ణుడు ఆ రూపంలో అంటే కృష్ణుడి కంటే ఇంకా ఉన్నతమైన రూపంలో ఉన్నాడు కృష్ణుడు. అంటే బ్రహ్మజ్యోతి కంటే ఉన్నతమైన రూపంలో కృష్ణుడు ద్విభుజ శ్యామసుందర రూపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అదే కృష్ణుడి యొక్క రూపం అనేది కాదు, బ్రహ్మజ్యోతి అనేది కృష్ణుడి యొక్క ఫైనల్ అని కాదు, అంతకంటే ఉన్నతమైన రూపం కూడా ఉంది. నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేకపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడిలో ఐక్యం అయిపోతాను అని అనుకుంటారు. అటువంటి వ్యక్తులు దేన్ని చేరుకుంటారంటే బ్రహ్మజ్యోతి వరకు వారు చేరుకోగలుగుతారు. అంటే ఆధ్యాత్మిక ఆకాశంగా చెప్పుకోవచ్చు బ్రహ్మజ్యోతిని. అక్కడ వాళ్ళు ఎన్నో ఎన్నో సంవత్సరాలు అలా ఆ బ్రహ్మజ్యోతిలో ఏ పని చేయకుండా అలా అదే ప్రదేశంలో అలా ఉంటారు. చూడండి, జీవాత్మ ఏ పని చేయకుండా ఎక్కువ రోజులు ఉండలేదు. ఒక గదిలో పెట్టి బంధించేసాం అనుకోండి, ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే, ఏ శక్తి లేకపోయినా అలా ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండలేము, ఏ పని చేయకుండా అలా ఉండలేము. అదే విధంగా అక్కడ బ్రహ్మజ్యోతిలో కూడా ఎక్కువ సంవత్సరాలు అంటే శాశ్వతంగా ఆ ప్రదేశంలో ఉండలేకపోతారు. ఎందుకంటే చేయడానికి అక్కడ ఏది ఉండదు. కృష్ణుడితో మనకి అక్కడ సంబంధం అనేది కనిపించదు. దాని ద్వారా అక్కడ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత, కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత ఆ జీవాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆనందాన్ని అనుభవించలేకపోతారు. అక్కడ కృష్ణుడితో సంబంధాన్ని, కృష్ణుడిని వారు ప్రేమించలేదు కాబట్టి వైకుంఠ లోకానికి ప్రవేశించడానికి అర్హతను పొందలేరు. కాబట్టి తిరిగి భౌతిక జగత్తుకే ప్రవేశిస్తారు. చూడండి ఎంత క్లేశకర స్థితితో. అక్కడ ఆనందం కోసమే కదా మనందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ఆనందం అనేది లేకుండా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండవలసి వస్తుంది. అటువంటి బ్రహ్మజ్యోతి గురించి కృష్ణుడు అర్జునుడికి వివరిస్తారు. అక్కడుండే జీవాత్మలను కూడా చూపిస్తాడు కృష్ణుడు. ఈ బ్రహ్మజ్యోతి అనేది తన యొక్క బహిరంగ శక్తి కాదు. అంటే భౌతిక ప్రపంచం ఉంది కదా, భౌతిక ప్రపంచం అనేది నశించిపోతుంది. మళ్ళీ అంటే నశించిపోతూ ప్రకటితమవుతూ ఉంటుంది భౌతిక జగత్తు అనేది. భౌతిక ప్రపంచం శాశ్వతం కాదు, అలాని మిథ్య కూడా కాదు. భౌతిక ప్రపంచం నిజంగా ఉంది, కానీ అది శాశ్వతమైనది కాదు. కానీ ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది కృష్ణుడి యొక్క బహిరంగ శక్తి కాదు. అంటే దీనికి నాశనం అనేది ఉండదు. బ్రహ్మజ్యోతికి అది శాశ్వతమైనది. దాని తర్వాత కృష్ణుడు ఇంకా అర్జునుడు కారణ సముద్రాన్ని చేరుకుంటారు. అయితే ఆ కారణ సముద్రాన్ని ఎప్పుడైతే చేరుకుంటారో అక్కడ భౌతిక ప్రపంచంలో ఉండే త్రిగుణాలు ఉంటాయి కదా, అవన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఆ త్రిగుణాలు ఏవి అక్కడ పనిచేయవు. అది
విష్ణులోక అంటే ఇక్కడ అర్జునుడు స్వయంగా విష్ణులోకాన్నే చేరుకున్నాడు. కారణోదక సాయి విష్ణు అక్కడ శయనిస్తూ ఉంటారు. చాలా పెద్దగా ఉండే ఆదిశేషుని అర్జునుడు చూస్తాడు. ఎంతో పెద్దగా ఉంటుంది అది. అర్జునుడు అది ఆ ఆదిశేషుతో కంపేర్ చేసుకుంటే అర్జునుడు చాలా చిన్నగా ఉంటాడు. అంత పెద్దగా ఉంటాడు ఆదిశేషుడు. దానిపైన కారణోదక సాయి విష్ణు లేదా మహావిష్ణు శయనించి ఉంటారు. అర్జునుడు ఎప్పుడైతే భూమిపై నుండి ఆ జరిగే సంఘటనలన్నీ అర్జునుడికి చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉండే దాని అన్నింటికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఆ కారణ ఓషన్ లో మహావిష్ణు లోకానికి ఎప్పుడైతే చేరుకుంటాడో అక్కడ అన్ని భౌతిక ప్రపంచానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎంతో అందంగా కనిపిస్తుంది. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు ఆ మహావిష్ణు. అక్కడ అనంత దేవుడు ఎవరైతే ఉంటారో అతను ఎన్నో అతని కళ్ళు ఏవైతే ఉంటాయో అవి కోపంగా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసి అర్జునుడు చాలా భయపడతాడు. తర్వాత మహావిష్ణుని చూడగానే అర్జునుడు ఇంకా అలా ఆస్టోనిష్ అంటే అక్కడికక్కడే ఆశ్చర్యపోతాడు. చాలా ఆశ్చర్యంతో అక్కడ అలా నిల్చొని మహావిష్ణువుని చూస్తూ ఉంటాడు. మహావిష్ణుని ఏమని వరిస్తాడంటే, పురుషోత్తమాని పురుషోత్తమాని ఇక్కడ సంబోధిస్తాడు అర్జునుడు మహావిష్ణుని. అయితే కృష్ణుడు అక్కడ మహావిష్ణునే కాకుండా ఆ మహావిష్ణు ఏ విధంగా అయితే గర్భోదక సాయి విష్ణువుగా మారుతారు దాన్ని కూడా చూపిస్తాడు కృష్ణుడు. ఆ గర్భోదక సాయి విష్ణు నాభి ఏదైతే ఉంటుందో అక్కడి నుండి ఒక పద్మం అనేది బయటకి వస్తుంది. ఆ పద్మంలో ఎన్నో ఈ లోకాలన్నీ ఆ మహావిష్ణు యొక్క నాభి నుండి వచ్చిన పద్మంలోనూ ఉంటాయి. ఆ పద్మం పైన బ్రహ్మ ఉంటారు. అక్కడ గర్భోదక సాయి విష్ణు ఎంత అందంగా కనిపిస్తారంటే అక్కడ ఉండే గర్భోదక సాయి విష్ణు 8 చేతులను ధరించి ఉంటారు. ఆ చేతులు ఎంత విశాలంగా ఉంటాయంటే మన మోకాళ్ళు ఉంటాయి కదా, ఆ చేతులు మోకాళ్ళను కూడా దాటి ఉంటాయి. తను కౌస్తుభ అనే మణిని ధరించి ఉంటాడు. ఇంకా లక్ష్మీదేవి యొక్క మార్క్స్ అనేవి ఉంటాయి. తన చెస్ట్ పైన శ్రీవత్స అని ఒక సింబల్ ఉంటుంది. ఆ శ్రీవత్స సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆ ప్లేస్ తన యొక్క హృదయం అనేది కేవలం లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి సంబంధించినది అని ఇండికేట్ చేస్తుంది. అలా దాన్నంతా
అర్జునుడు చూస్తాడు. ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణువు కృష్ణుడిని ఇంకా అర్జునుడిని చూస్తారో వెంటనే అర్జునుడికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. నిజానికి కృష్ణుడే కదా గర్భోదక సాయి విష్ణువు కూడా కారణం. అయినా సరే కృష్ణుడు గర్భోదక సాయి విష్ణువుకి ప్రణామాలను అర్పిస్తాడు. అదేంటి, కృష్ణుడే కదా గర్భోదక సాయి విష్ణువుకి కారణం. అలాంటప్పుడు కృష్ణుడు ఎందుకు మళ్ళీ ప్రణామాలను సమర్పించాలి? గర్భోదక సాయి విష్ణువు కదా అక్కడ ప్రణామాలను సమర్పించవలసింది. నిజానికి ఇద్దరు ఒక్కటే, ఏ తేడా లేదు. రెండు రూపాలను కలిగి ఉన్నారు. కృష్ణుడికి గర్భోదక సాయి విష్ణువుకి ఎటువంటి తేడా లేదు. అయినా సరే ఇక్కడ కృష్ణుడు ఎందుకు గర్భోదక సాయి విష్ణువుకి ప్రణామాలను సమర్పిస్తున్నాడంటే అర్జునుడు అక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు కదా. కాబట్టి అర్జునుడికి తెలియజేయడం కోసం, అర్జునుడి ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం కోసం భగవంతుని ముందు ఏ విధంగా ప్రణామాలను సమర్పించాలి అని. ఇలా కృష్ణుని చూసి అర్జునుడు కూడా ఫాలో అయిపోతాడు. ఏ విధంగా అయితే కృష్ణుడు ప్రణామాలను సమర్పిస్తాడో అర్జునుడు కూడా అదే విధంగా ప్రణామాలను సమర్పిస్తాడు. అయితే గర్భోదక సాయి విష్ణు కృష్ణుడిని ఇంకా అర్జునుడిని చూసి చాలా సంతోషిస్తారు. నేను మీ ఇద్దరిని చూడాలి అనుకున్నాను, అందుకనే ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రులను నా దగ్గర దాచేస్తాను అని గర్భోదక సాయి విష్ణు తెలియజేస్తారు. అలా ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణు ఆ పుత్రులను తిరిగి ఇచ్చేస్తారో కృష్ణుడికి ఇంకా అర్జునుడికి, మళ్ళీ తిరిగి ద్వారకా నగరానికి వచ్చేస్తారు. ఆ బ్రాహ్మణుల యొక్క పుత్రులు అప్పటికే కొంత పెద్దవారు అయిపోయి ఉంటారు. కొంత పెద్దవారైన తర్వాత కృష్ణుడు అర్జునుడికి ఇస్తారు. ఆ పుత్రులను అర్జునుడికి ఇచ్చిన తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణుడికి తిరిగి అందించేస్తాడు. అంటే చూడండి, ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని మర్చిపోయాడు, అయినా సరే కృష్ణుడు హెల్ప్ చేశాడు. ఎందువల్ల అంటే తను అప్పటి వరకు తను కృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు, కృష్ణుడిని ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ ఒక్కసారి అలా మర్చిపోయినా సరే కృష్ణుడు దాన్ని క్షమించేస్తాడు. అదేవిధంగా కొంతమంది ఏమంటారు, ఆ, మృత్యు సమయంలో నేను డైరెక్ట్ గా కృష్ణుడిని గుర్తు తెచ్చేసుకుంటాను, అప్పటి వరకు భౌతికమైన కార్యక్రమాలను చేస్తూ ఉంటానని అనుకుంటారు. అంటే మృత్యు సమయంలో మనం ఏ రూపాన్ని గాని ఎవరినైనా గుర్తు తెచ్చుకుంటే ఆ రూపంలోకి మారిపోతాం. ఒకవేళ జీవితం అంతా కుక్క పైన ఒక అటాచ్మెంట్ ని కలిగి ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మరణ సమయంలో ఆ కుక్కనే మనం తలుచుకుంటూ ఉంటాం. దాని ద్వారా తర్వాత శరీరం మనకి కుక్క శరీరం అనేది లభిస్తుంది. అలా మనం ఎప్పుడైతే కృష్ణుని మన జీవితం అంతా కృష్ణుడికి సేవ చేస్తూ కృష్ణుడిని తలుచుకుంటూ ఉన్నాం అనుకోండి, మరణ సమయంలో కృష్ణుడిని తలుచుకోగలుగుతాం. తద్వారా ఈ భౌతికమైన జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రం ఏదైతే ఉందో దాని నుండి బయటపడగలుగుతాం. అయితే ఎప్పుడైతే మరణ సమయంలో నేను అప్పటికప్పుడు కృష్ణుడిని గుర్తు తెచ్చుకుంటాను అనేది అసాధ్యం, ఆ సమయంలో చేయలేము. అప్పటికప్పుడు కృష్ణుడిని గుర్తు తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన జీవితం అంతా కృష్ణుడి గురించి ఆలోచించాలి, కృష్ణుడికి సేవ చేయాలి. మనం ఏ పనిని చేసినా సరే కృష్ణుడికి కేంద్ర బిందువుగా పెట్టి చేయాలి. కృష్ణుడితో సంబంధం లేని ఏ పనిని మనం చేయకూడదు. ఆ విధంగా
ఎప్పుడైతే మనం మన జీవితం అంతా గడుపుతామో తర్వాత మరణ సమయంలో ఏమవుతుందంటే కృష్ణుని గుర్తు తెచ్చుకోగలుగుతాం. ఒకవేళ మరణ సమయంలో కృష్ణుని మనం మర్చిపోయినా సరే, ఇప్పుడు అర్జునుడికి ఏ విధంగానైతే కృష్ణుడు సహాయం చేశాడో అదే విధంగా మనకి కూడా కృష్ణుడు సహాయం చేస్తాడు. తనే వచ్చి తన నామాన్ని జపిస్తాడు. చూడండి, ఇప్పుడు అర్జునుడు కూడా మరణించాలి అనుకుంటున్నాడు, అయినా సరే కృష్ణుడు వచ్చి రక్షించాడు. ఇక్కడ రక్షణ అంటే ఇప్పుడు తన యొక్క జీవితకాలం అయిపోయింది అనుకోండి అర్జునుడిది, ఆ శరీరంలో ఉండవలసిన సమయం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తను ఆ దేహాన్ని విడిచిపెట్టినా సరే ఇంకొక దేహంలోకి ప్రవేశిస్తాడు, లేదంటే కృష్ణలోకానికి చేరుకుంటాడు. కానీ ఆ దేహంలో ఉండవలసిన సమయం ఇంకా మిగిలి ఉంది అనుకోండి, అప్పుడేమవుతుందంటే ఆ మిగిలిన కాలం ఏదైతే ఉంటుందో ఆ శరీరము ఉండదు. ఎందుకంటే ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఆ శరీరము ఉండదు, ఇంకొక ఏ శరీరం కూడా ఉండదు. అప్పుడు ఆ జీవాత్మకి చాలా వేదనని అనుభవించాల్సి వస్తుంది. ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకుంటే భౌతిక జగత్తులో ఆ పరిస్థితులకు సరిపడా శరీరం అనేది ఉండాలి. ఆ శరీరం ఉండదు, ఏ పని చేయాలి కూడా వేదనను అనుభవించవలసి వస్తుంది. అటువంటి స్థితి నుండి అర్జునుడిని రక్షించాడు. పైగా ఇదంతా నిజం చెప్పాలంటే ఒక లీల, కృష్ణుడికి ఇంకా అర్జునుడికి మధ్య ఉన్న లీల. అర్జునుడు కృష్ణుని మర్చిపోవడం అనేది అసాధ్యం. అయినా ఇక్కడ ఎందుకలా మర్చిపోయాడు అంటే మనందరికీ తెలియజేస్తున్నారు. కృష్ణుడిని మర్చిపోయి ఇంద్రియ తృప్తి కోసం ఇతర దేవీ దేవతలను ఆశ్రయిస్తే మనం దేన్ని సాధించలేము. కాబట్టి కృష్ణుడినే మనం అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడిని గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? అనుక్షణం కృష్ణుని గుర్తుపెట్టుకోవాలంటే ఆధ్యాత్మిక గురువు మనకి ఏదైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో మనం ట్రావెల్ అవ్వాలి. మన ఆధ్యాత్మిక గురువు ఎవరు అంటే శిలా ప్రభుపాదుల వారు. మనకేం చెప్పారు? 4 నియమాల రూపంలో కృష్ణ చైతన్యాన్ని సులభం చేసేశారు. చేయవలసిన 4, చేయకూడని 4 నియమాలతో మనకి అందించారు కృష్ణ చైతన్యాన్ని. చేయవలసిన 4 ఏంటి? ప్రతిరోజు 16 మాలలో హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా ప్రతిరోజు జపించాలి. ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవద్గీత, భాగవతాన్ని, కృష్ణ లీలలను శ్రవణం చేస్తూ ఉండాలి, లేదంటే అధ్యయనం చేయాలి. ఇంకా కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ఇవి చేయవలసిన 4 నియమాలు, పాటించవలసిన 4 నియమాలు. అయితే చేయకూడని 4 ఏంటంటే మాంసాహారాన్ని స్వీకరించకూడదు, మత్తు పానీయాలను స్వీకరించకూడదు, జూదం ఆడకూడదు, అశాస్త్రీయమైన స్త్రీ సాంగత్యం చేయకూడదు. ఇవి చేయకూడని 4 నియమాలు. ఇవన్నీ పాటించడం ద్వారా మనం అనుక్షణం కృష్ణుని గుర్తుపెట్టుకునే స్థితికి వెళ్ళగలుగుతాం. అయితే ఇప్పటి వరకు అర్థమైందా? మాతాజీ సార్, ప్రభుజీ ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ, కమెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా మాతాజీ సార్? తోషిత్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. తోషిత్ ప్రభు ఏమైనా చెప్పాలా మీరు? లేదు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాత. దాన్ని చెప్పి ముగించండి మాతాజీ. ఎస్ ప్రభుజీ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. జై. హరినామ సంకీర్తन की జై. జై. నవాచార్య హరిదాస్ ఠాకూర్ की జై. सामवेद भक्त वृंद की జై. జై. ग्रंथ श्रीमद् भागवतम की జై. జై. हरे कृष्ण प्रभुजी. थैंक यू सो मच.
हरे कृष्ण हरे माता कृष्णा प्रभु जी, दंडा प्रणाम प्रभु जी, बसंती दंडा प्रणाम हरे कृष्ण प्रभु जी, दंडवत माता प्रणाम। जी, दंडा प्रणाम। कृष्ण हरि बोल ధన్యవాదాలు माता जी। కృష్ణ ప్రేసకి మాతాజీ ధన్యవాదాలు హరే కృష్ణ हरे कृष्ण।